చిలిమిలా చిలియలా విరివనాల అతిథిలా చిలక పచ్చ తోరణాల చిరుగాలుల స్వాగతాల చివురా కులదాగుతూ కొమ్మ ఊయలూగుతూ రాగాలు తీసేని అనురాగాల కోకిల పరాగాలు పూసేని మరందాల స్వరాల వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇక్కడి నుంచి పోతే లక్ష్మీ మాధవరావు గారి కూతురుగా పోతానే తప్ప వేరే వాడి భార్యగా కాదు. మంచితనం వల్ల కూడా కష్టాలొస్తాయి అంటే నమ్మని వాళ్ళకి మన బ్రతుకులు చూపిస్తే సరిపోతుంది లక్ష్మి. వృద్ధాశ్రమానికి వెళ్తామని బెదిరిస్తే సంధ్య మన దారికొస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటండి? ఇక మాటలతో కాదు, చేతలతో ఆఖరి ప్రయత్నమే చేద్దాం. ఈసారి మనం తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉండాలి. అమ్మాయి మంచి కోసం మనం ఏం చేయడానికైనా సిద్ధపడాలి. నువ్వు పెళ్లి విషయంలో నీ అభిప్రాయం మార్చుకోవు కాబట్టి మేము వృద్ధాశ్రమానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఐ లవ్ యూ సంధ్య. మీ ఇద్దరి శ్రేయోభిలాషిగా ఈ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. ఓం సంరాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముకే తయామాసగుంద్రజామసి. అమ్మా సంధ్య, హారతి తీసుకో అమ్మా. నర్య ప్రజాం మే గోపాయామృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాంజ అమృతే సత్యే ప్రతిష్ఠితాం ధర్మపితం మే గోపాయ. సంధ్య, నేనుండేది కొద్ది రోజులే కదా, సరదాగా ఏ పార్కుకో సినిమాకో వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. అయ్యో, గుడికొచ్చి ఏంటండి ఆ మాటలు? అయినా మనిషికి సరదాలే కాదు, భక్తి కూడా ఉండాలి. భక్తి నాకెందుకు లేదు? నాది దేశభక్తి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడే వీరభక్తుడిని. మీ భక్తి దేశం మీద ప్రేమ అయితే నా భక్తి మీ మీద ప్రేమ. ఏమండి, అక్కడికి వెళ్ళి వినాయకుడికి పూజ చేద్దాం రండి. ఎప్పుడు పూజలేనా? తర్వాత చేద్దాంలే. కాసేపు ఇక్కడ కూర్చుందాం. కూర్చో కూర్చో. ఏమండి, అక్కడ మీ క్యాంప్లో పండగలు చేసుకుంటారా? గుడికి వెళ్తారా? దండం పెట్టుకుంటారా? హలో, ఏంటి ఆ క్వశ్చన్స్? నేనే నాస్తికుణ్ణి కాదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న రోజు గుడికి వెళ్తారు. స్కూల్కి వెళ్లే ముందు బొట్టు కూడా పెట్టుకుంటాను. కాకపోతే నీతో ఉన్నంతసేపు టైంని బ్యూటిఫుల్గా, రొమాంటిక్గా. అయ్యో, ఏంట మాటలు? ఇది గుడి. అరే, నేను బూతులు మాట్లాడటం లేదు. నా పెళ్ళాం మీద ప్రేమ చెప్తున్నాను. అది తప్పని
ఏ దేవుడు చెప్పడు. దేవుడు ఏమడిగినా మాట్లాడడు, మహిమ చూపిస్తాడు. అలా అని నోటుకొచ్చింది అనకూడదండి, పాపం. ప్రకృతి ధర్మాన్ని కూడా పాపం అంటే ఎలా సంధ్య? మహాప్రభు, మీతో వాదించలేను, నన్ను వదిలేయండి. ఓటమిని ఒప్పుకున్నందుకు క్షమించేస్తున్నాను. లేదంటే గుళ్ళో ఉన్న బొమ్మల గురించి, వాటి అర్థాల గురించి లవ్ యూ సంధ్య. ఏ జన్మలో అదృష్టం చేసుకున్నాను, మీలాంటి భర్త దొరికాడు. నేను దొరకలేదు, మా అమ్మే నిన్ను వెతికి తీసుకొచ్చింది. అయినా నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే మా అమ్మ రిక్వెస్ట్ చేసేసరికి నో అనలేకపోయాను. కానీ నిన్ను పెళ్లి చూపుల్లో చూసిన తర్వాత ఎంత అందాన్ని మిస్ అయిపోయేవాణ్ణో అని చాలా ఫీల్ అయిపోయాను. సాంప్రదాయానికి చీర కట్టి, తెలుగుతనానికి బొట్టు పెట్టి, పసుపు కుంకుమతో పాటు ప్రేమ అనురాగాన్ని అందంగా అలంకరించుకునే ఉండే నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే ఎన్నెన్ని జన్మలు బాధపడేవాణ్ణో నాకే తెలీదు. మీ అంత కవితా దృష్టి నాకు లేదు గాని నాకు మాత్రం మీరే గొప్ప. ఎన్ని జన్మలెత్తినా మీరే నాకు భర్త. తదాస్తు. సంధ్య, నేను నీ పక్కన లేనప్పుడు కూడా నువ్వింతే సంతోషంగా ఉండాలి. అలా అని మీరు కూడా ఎక్కువ రోజులు బార్డర్లో ఉండిపోకూడదు. వీలు దొరికినప్పుడల్లా వచ్చేస్తాను, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు బాధపడకూడదు. నీ కళ్ళల్లో నీళ్ళొస్తే నేను తట్టుకోలేను. అంటే అప్పుడప్పుడు నేను మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటాను. ఆ టైంలో మాత్రం తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. అదే కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతాను. అలా అని ఏడిస్తే ఏం ప్రయోజనం లేదు కదా. నీకు తోడుగా అమ్మా నాన్నలు ఉన్నారు కదా, వాళ్ళ ధైర్యం నువ్వే. చిన్నప్పటి నుంచి నన్నెంత ప్రేమగా చూసుకున్నారో నాకు తెలుసు. వీలైనంత త్వరగా సర్వీస్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చి మీ అందరితో పర్మనెంట్గా ఉండిపోవాలనుంది. కానీ అది అనుకున్నంత సులువు కాదు. సంధ్య, నాకు మాటిస్తావా? ఏంటండి? నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా మా అమ్మ నాన్నల్ని సంతోషంగా చూసుకుంటావా? ఏవండి, వాళ్ళు వరుసకి నాకు అత్త మామలే అయినా అమ్మా నాన్నలతో సమానం. మీరు ఎలా కోరుకుంటున్నారో వాళ్ళిద్దరినీ అలాగే చూసుకుంటాను. నేను మీకు మాట ఇచ్చినట్టు మీరు కూడా నాకు ఒక మాట ఇవ్వాలి. నేనా? దేని గురించి? జీవితాంతం నన్ను ఇంతే సంతోషంగా చూసుకుంటాను అని, సరదాకి కూడా నా చెయ్యి వదలను అని నాకు మాటివ్వండి. పిచ్చిదానా, దీని కొట్టేందుకు? తాళి కట్టినప్పుడే అది ఫిక్స్ అయ్యాను. ఏమో అండి, అదంతా నాకు తెలీదు. ఆ దేవుడి సాక్షిగా ఈ గుడిలో నాకు మాటివ్వండి.
గుడ్ మార్నింగ్ కమాండర్. మన బంధం శాశ్వతం కాదని ఆ దేవుడికి ముందే తెలిసేమో. అందుకే ఆ రోజు గుడిలో మాటని ఇవ్వనివ్వకుండా చేశాడు. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. పెళ్లి చేసుకోకపోతే బ్రతకూడదా నాన్న? నేను మీతో సంతోషంగానే ఉన్నాను కదా. ఈ ఇంటికి కోడలుగా వచ్చి కూతురుగా మారాను. ఊపిరి ఉన్నంత కాలం నేను ఇలాగే ఉంటాను. సంధ్య అన్న మాటలు గుర్తొచ్చాయండి? కాదు లక్ష్మి, నాన్న అని పిలుస్తున్నా బాధ్యత తీసుకోలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏదో కఠిన నిర్ణయం అన్నారు కదా, ఏం ఆలోచించారు? నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీకు ఓకేనా లక్ష్మి? మనకి మనం ఒకరికొకరమండి. ఎక్కడికైనా సరే మీ వెనకే నేను వస్తానండి. సంధ్య బ్రతుక్కి భవిష్యత్తుకి మనమే అడ్డంకిగా తయారయ్యాం. మన గురించి ఆలోచిస్తూ తనకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోతుంది. ఈ ఆలోచన పోవాలన్నా, తన ధోరణి మారాలన్నా ఒకే ఒక్క పరిష్కారం మనం దూరం అవ్వడం. కడుపున పుట్టకపోయినా కళ్ళల్లో పెట్టుకొని చూస్తుంది. కాటికి కాలు చాపుకున్న వయసులో కూతురు సంతోషానికి అడ్డుపడటం నాకు చాలా బాధగా ఉందండి. అందుకే లక్ష్మి, అడ్డు తొలగించేద్దాం. ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోదాం. పెళ్లి గురించి మనం మాట్లాడుతుంటే మన క్షేమమే ముఖ్యం అంటుంది. తనకంటూ ఒక కుటుంబం ఉండాలని మనం కోరుకుంటుంటే మనమే తన కుటుంబం అని చాలా మొండిగా వాదిస్తుంది. ఈ వాదన వేదన తగ్గాలంటే మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలి. అవునండి, మనం కళ్ళ ముందుంటే సంధ్యలో ఏ మార్పు ఉండదు. దూరం అయితేనే గాని తన బ్రతుకులో వెలుగు రాదు. కరెక్టే లక్ష్మి, మనం చేసిన పనికి సంధ్య కొన్ని రోజులు బాధపడుతుంది. ఆ తర్వాత సూర్యలాగానే మనం కూడా ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాం. కానీ సంధ్య బాధకి మనం కారణమవ్వడం ఏదోలా ఉందండి. ఆ పిచ్చి పిల్ల కన్నీళ్లు తలుచుకుంటేనే నా గుండె చెరువైపోతుందండి. నాకు మాత్రం ఇష్టమా లక్ష్మి? మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన సంధ్య రుణం మనం ఎలాగైనా తీర్చేసుకుందాం. మనకు వేరే దారి లేక తప్పని తెలిసినా సరే తప్పక ఈ నిర్ణయం తీసుకున్నాం. సరేనండి, మీరు ఏం చెప్పినా సరే మన సంధ్య కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. లక్ష్మి, నాకు మీరు మాట ఇవ్వకపోయినా మీరు కోరుకున్నట్టే అత్తయ్య మావయ్యలని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను.
నా ప్రాణం ఉన్నంత కాలం వాళ్ళ కంట నీరు లేకుండా నేను కాపాడుకుంటాను. అత్తయ్య మావయ్యలని అమ్మా నాన్న అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను కూతురు కన్నా గొప్పగా ప్రేమిస్తున్నారండి. కానీ కొన్ని రోజుల నుండి ఆ ప్రేమలో బాధ్యత ఎక్కువయ్యి పెళ్లి చేసి నన్ను దూరంగా పంపించాలనుకుంటున్నారు. నేను మీ మాట కోసం బ్రతుకుతుంటే వాళ్ళేమో నాకు పెళ్లి చేయడమే తమ ధర్మం అని ఫీల్ అవుతున్నారు. ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మళ్ళీ మళ్ళీ అదే విషయం గురించి నాతో మాట్లాడుతున్నారు. నాన్నైతే కోపంగా ఈ ఇంట్లో నుండి నువ్వైనా వెళ్ళిపోవాలి, మేమైనా వెళ్ళిపోతాం అన్నారు. అంతేకాదండి, వాళ్ళ మాట వినడం లేదని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. నేను ప్రాణాలతో ఉండగా అది జరగని పని అని చెప్పాను. నాన్న కోపం వెనుక ప్రేమని నేను అర్థం చేసుకోగలను, కానీ నా బాధ వెనుక ఆలోచన వాళ్ళకెందుకు తెలియడం లేదు. మాట్లాడితే నా జీవితం నా భవిష్యత్తు అంటున్నారు. వాళ్ళకన్నా నాకు ఏది ఎక్కువ కాదు అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? నిజం చెప్పాలంటే ఇదంతా ఆకాష్ అనే వ్యక్తి వల్ల వచ్చిన సమస్య. అతను వచ్చిన తర్వాతే ప్రశాంతంగా ఉన్న ఇల్లు మొత్తం గందరగోళం అయిపోయింది. అది సరిపోనట్టు వాణ్ణి మీతో నాతో పోల్చడం నేను భరించలేకపోతున్నాను. అతని మాటల్లో మాయ తెలియక అమ్మ నాన్న గుడ్డిగా నమ్ముతున్నారు. మీరు దూరమైన తర్వాత నా గుండె రాయిగా మారిందని, మీ జ్ఞాపకాలు రాయి మీద రాతల్లా మిగిలిపోయాయని అమ్మ నాన్నకి తెలుసు. అయినా కూడా మీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకురావాలి అనుకుంటున్నారు. జ్ఞాపకాలని మర్చిపోమని ఇండైరెక్ట్ గా నాతో చెప్తున్నారు. అదంతా సాధ్యమయ్యే విషయం కాదు అని మీరైనా చెప్పండి. కలలో కనిపిస్తారో లీలాగా వినిపిస్తారో నాకు పెళ్లి చేయొద్దని అమ్మ నాన్నలతో మీరే మాట్లాడండి. నా సంతోషం కన్నా అమ్మ నాన్న క్షేమమే ముఖ్యం. జీవితాంతం వాళ్ళకి తోడుగా ఉంటాను. ఎప్పటికీ దూరం కాను. వాళ్ళని దూరం చేసుకోను. మా అమ్మ నాన్నల మనసు మార్చడంలో నా భర్తతో పాటు నువ్వు కూడా సహాయం చేయి దేవుడా. వాళ్ళు క్షేమంగా ఉండడం కన్నా నేను కోరుకునేది వేరే ఏమీ లేదు. అమ్మా, నాన్న,
అమ్మా అమ్మా నాన్నా అమ్మా 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 నాన్న అమ్మా అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా హాయ్ సంధ్య. రే ఏం చేసావు? మా అమ్మ నాన్నల్ని ఏం చేసావు? ఏమైంది సంధ్య? ఆంటీ అంకుల్ ఇంట్లో లేరా? ఏమీ తెలియనట్టు నటించొద్దు. నిజం చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు.